పరిశుద్ధ గ్రంథముల నుండి అపోస్తుడైన పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకొని కొంత సమయం మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. చాలు, ప్రార్థన చేసుకుందాం. ప్రభు యొక్క సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. ప్రభువుని అడుగుదాం. ప్రభువా, ఈ దినముని లేఖనం ద్వారా మాతో మాట్లాడండి అయ్యా అని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, వాక్యమైనటువంటి దేవా, తమ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఎంతవరకు పాడిన పాటల ద్వారా మీరు మహిమ పొందినందుకు స్తోత్రాలు. అలాగున ఆరాధన ద్వారా మీరు మహిమ పొందినందుకు స్తోత్రాలు. ఈ సమయంలో చదివిన లేఖనం ద్వారా మీరు మాతో మాట్లాడండి. ప్రతి వారికి వినగలిగిన చెవులను, గ్రహించగల హృదయమును దయచేయండి. వినుబుద్ధిని పుట్టించండి. ప్రతి విధమైన అల్లారి మీ నామం పైన బంధించండి. ఈ దాసుడునైన నన్ను దయతో జ్ఞాపకము చేసుకునండి. నా నడుము కర్చండి, నా నోచండి మాటలుంచండి. బిడ్డలకు అర్థమయ్యే రీతిలో మీరే బోధించి సహాయపడుతూ రమ్మని నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామమును హెచ్చిస్తూ యేసు ప్రభువారి నామం పేరిట ప్రార్థన చేసి విడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువారి అత్యున్నతమైన ఘనమైన నామం పేరిట నేటి దినము చేయవచ్చిన వారందరికీ, అంతఃశ్రద్ధల ద్వారా వింటున్నటువంటి వారికి ప్రభు నామం పేరిట వందనాలు చెల్లిస్తున్న పిల్లలందరికీ వందనాలు. మనం చదువుకున్నటువంటి లేఖన భాగాన్ని ధ్యానించబోయే ముందుగా గత వారములో మనం ఏ వాక్యాన్ని విన్నా చెప్పండి. ఆయనలో నుండి ప్రభావము బయలు వెళ్ళాను అని మనం గత వారంలో విన్నాము. చూడండి, మనం చదువుకున్నటువంటి లేఖన భాగము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. చూడండి, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలో ఉన్న సంఘానికి, సంఘముడైన వారికి పత్రిక రాస్తూ అంటాడు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఏం చేయాలి? ఎప్పుడెప్పుడంట? ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి, మరలా చెప్పుదును ప్రభువునందు ఏం చేయాలి? ఎల్లప్పుడూ ఆనందించడం సాధ్యమైద్దా? ఎప్పుడు ఆనందిస్తామని చెప్పండి. ఆనందం ఎప్పుడు వచ్చింది? వేసిన పంట బాగా పండింది అనుకోండి, మొహం వెలిగిపోద్ది. ఎట్లుంటుంది? వేసిన పంట బాగా పండితే మొహం వెలిగిపోద్ది. ఏంది కారణం అంటే పంట బాగా పడింది. ఇంకా పిల్లలు ఎగ్జామ్లు రాసి
మంచి మార్కులతో పాస్ అయ్యారనుకోండి, అప్పుడు కూడా ఏమవుతుంది? ఆనందం. బాగా మంచి మార్కులతో పాస్ అయ్యారని ఆనందం. పుట్టినరోజు వస్తే ఆనందం. పౌలు చెప్తా ఉన్నాడు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఏం చేయాలి? ఆనందించండి. మరలా చెప్పుదును, ఆనందించుడు అన్నాడు. రండి ఒక మాట జ్ఞాపకం చేస్తాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17-18 వచ్చిన చూడండి. మరియు మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషింతును. అటువలనే మీరును ఆనందించి నాతో కూడా. చూడండి, పౌలు చెప్తా ఉన్నాడు, మరియు మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడినను. అట్లంట, పానార్పణముగా పోయబడినను నేను ఆనందించి. ఏం చెప్తున్నానంట? నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషించును అన్నాడు. కిందకొస్తే అంటాడు, అటువలనే మీరును ఆనందించి నాతో కూడా సంతోషించండి అన్నాడు. ఆనందింతు నీలో దేవా, అనుదినము నిన్ను స్తుతించుచు. ఆనందింతు నీలో దేవా, అనుదినము నిన్ను స్తుతించుచు. మధురమైన ఈ నామమునే, మధురమైన ఈ నామమునే మరువక ధ్యానించెద ప్రభువా, మరువక ధ్యానించెద ప్రభువా. ఆనందింతు నీలో దేవా, అనుదినము నిన్ను స్తుతించుచు. పౌలు ఏమంటున్నాడు కదా, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. మరలా చెప్పుదును, ఆనందించని చెప్తూ తను ఆనందించినటువంటి సంగతిని చెప్తున్నాడు. ఇక్కడ 2వ అధ్యాయము 17వ వచనములో ఏమన్నాడు? నేను పానార్పణముగా పోయబడినను. అట్లంట, నేను పానార్పణముగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషించునన్నాడు. 18 వచ్చి అంటాడు, ఇటువలనే మీరును ఆనందించండి. నేను ఎలా ఆనందిస్తున్నానో మీరు కూడా ఏం చేయాలి? ఆనందించండి అని చెప్పాడు. ఆనందించి నాతో కూడా సంతోషించండి అని చెప్పాడు. రండి, పరిశుద్ధ గ్రంథంలో కొన్ని విషయాలు నేను మీకు వాక్య వెలుగులో జ్ఞాపకం చేస్తాను. చూడండి, లూకాసు వార్త 1వ అధ్యాయము 48వ వచనము. లూకాసు వార్త 1వ అధ్యాయము 48వ వచనము. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. సర్వశక్తిమంతుడు
నాకు గొప్ప కార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందరూ. చాలు. ఎవరంటున్నారు ఇక్కడ? మరియా. ఎవరితో అంటుంది? తన బంధువైన ఎలిషబెతుతో అంటుంది. చదువుతున్న మాట చూడండి, 39 వచ్చినాము. ఆ దినముల యందు మరియా లేచి యోధా ప్రదేశములోని కొండ సీమలో ఉన్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిషబెతుకు వందనము చేసెను. ఎవరింట్లో ప్రవేశించిందంట? జకర్యా ఇంటిలో. ఈ జకర్యా ఎవరు అంటే జకర్యా యాజకుడు. ఎవరండి? జకర్యా యాజకుడు. ఇంటిలో ప్రవేశించి ఎలిషబెతుకు ఏం చేసింది? వాళ్ళ ఇంట్లో అనగానే ఏమంది? అక్కడ బాగున్నావా అందా? ఏమంది? మనమైతే ఎవరైనా చుట్టానికి వెళ్తే ఏమంటా? పళ్ళన్నీ బయటికి పెట్టి ఇగిలిచ్చి పక్క నవ్వి ఏమంటా? బాగున్నారా అని మనం అంటాం. అది మన అలవాటు. అది కానీ మరియా అలవాటు ఏంది? మరియా చూడండి, జకర్యా ఇంటికి వెళ్ళింది. ఇంటిలో ప్రవేశించి తనకు ఆ ఇంటిలో మొదట కనబడిన వచ్చి ఎలిషబెతుకి ఏం చేసిందంట? వందనం చేసింది. ఈ లక్షణం నేర్చుకోవాలా. ఇది మంచి అలవాడా చెడ్డ అలవాడా? ఇది నేర్చుకోవాలి. మనం మంచి నేర్చుకోవాలి. మనగా మంచి నేర్చుకో. మనమేమో బియ్యం ఏదో కడతారు, గెట్లని నుంచుకుని బియ్యం బారేస్తారా? ఏం చేస్తారు? చెప్పాలా? గట్లేదు బాగా బియ్యం ఉంచుకుంటారు. మనం అంటే కాదుగా. మనమేమో మన వ్యక్తిగత లైఫ్లోకి వచ్చేసరికి మంచివేమో తీసి పారేస్తాము, చెడువేమో లోపల వేసుకుంటాం. వాటినే బేషుగ్గా అనుసరిస్తాం, పాటిస్తాం. కానీ ఇక్కడ మరి ఏం చేసిందంట? జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిషబెతుకు వందనము చేసెను. ఎలిషబెతుకు వందనము చేశాను. ఎలిషబెతు మరియ యొక్క వందన వచ్చినము వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేశాడు. అంతటా ఎలిషబెతు పరిశుద్ధాత్మతో నిండుకునేదై బిగ్గరగా ఇట్లా. చూడండి, బిగ్గరగా ఉంది. ఎట్లాగా? దేంతో నింపబడి? పరిశుద్ధాత్మతో నింపబడి మాట్లాడుతుంది. స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదించబడును గాక. నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగో ప్రాప్తించెను. ఇదిగో నీ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో. చూడండి, నా గర్భములోని శిశువు ఆనందంతో. అంటే ఇప్పుడు ఈ ఎలిషబెత్ కూడా ఎలా ఉంది? గర్భవతిగా ఉంది. ఎలా ఉందంట? చదువుతున్న మాట 36 వచ్చినము. మరియు నీ బంధువురాలు ఎలిషబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. చాలు, ధరించి ఉన్నది. గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసము. ఏ మాసం అంట? 6వ మాసం. ఈ 6వ మాసములో ఈ మరియ ఏం చేసింది? ఎలిషబెత్ గర్భము ధరించిన 6వ మాసంలో మరియ ఎలిషబెత్ ఇంటికి వెళ్ళింది, వందనము చేసింది. ఇప్పుడు
ఆ వందనం వచ్చిన వినగానే ఏమైందంట? ఆమె గర్భములోనే శిశువు ఆనందముతో ఆమె గర్భం, ఎవరి గర్భంలో? ఎలిషబెతు యొక్క గర్భంలో ఉన్న శిశువు ఎవరైనా? యోహాను. ఎవరంట? బాప్తిసం ఇచ్చే యోహాను. ఆ యోహాను తన తల్లి కడుపులో ఉన్నప్పుడే ఏం చేశాడు? గంతులు వేశాడు. అందుకే ఆ మాట ఉంటుంది, నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసెను. ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించునుగాక, నమ్మిన ఆమె ధన్యురాలు అని. ఎవరు మాట్లాడింది? మాట్లాడి ఎలిషబెతు ఆ పరిశుద్ధాత్మతో నింపబడినదై మాట్లాడింది. ఇప్పుడు మరీ మాట్లాడదాం, చూడండి 48వ వచనం. అప్పుడు మరియా ఇట్లా, నేను నా ప్రాణము ప్రభువుని ఘనపరచుచున్నది, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు. మరి ఏం చేస్తుందట? మరి యొక్క ఆత్మ దేవుని యందు ఆనందించుచున్నది, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించుచున్నది అన్నది. ఆమె ఆనందపడతా ఉంది. ఎందుకు ఆనందపడతా ఉంది ఆవిడ అంటే, ఆమె లోక రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఏం చేసింది? గర్భము ధరించింది. అందుకే అంటది, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను. ఆ పైనేమో నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసినని ఎలిషబెతు మాట్లాడింది, పరిశుద్ధాత్మతో నింపబడి. ఆ కిందకు వస్తేనేమో మరియా మాట్లాడుతూ ఉంది 48వ వచనంలో, నా ఆత్మ రక్షకుడైన దేవుని యందు ఆనందించాడు. చూడండి, పౌలు ఏమన్నాడు మూలవాక్యంలో? ఎల్లప్పుడూ ప్రభునందు ఏం చేయాలి? ఆనందించుడి అన్నాడు. రండి, మీకు మాట జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 56వ వచనం చూడండి. 56వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 56వ వచనం. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగులా ఆనందించెను. చూడండి, యేసు ప్రభువారు యూదులైన వారితో మాట్లాడినటువంటి మాటలు ఇవి. ఎవరితో? యూదులతో మాట్లాడిన మాటలు ఇవి. చదవండి, మీకు అర్థం కావడం కోసం. అదే అధ్యాయం 31వ వచనం. ఆ వచ్చి యేసు తన యందు నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు అన్నాడు. ఎవరితో? తన యందు నమ్మిక ఉంచిన యూదులతో. యూదులతో మాట్లాడుతూ వచ్చాడు. యూదులతో మాట్లాడుతూ అనేక విషయాలు వారితో మాట్లాడిన తర్వాత
56వ వచనం అన్నాడు, మీ తండ్రి అయిన అబ్రహాము నా జనము చూతునని మిగులా ఆనందించను అని చెప్పాడు. ఎవరితో? యూదులతో. ఆ తర్వాత చదవండి. అది చూసి సంతోషితునని అనెను. అందుకు యూదులు నీకు ఇంకను 50 సంవత్సరములైనను లేవే, నీవు అబ్రహామును చూసితివా అని ఆయనతో చెప్పగా చాలాగండి. ఎలా ఉన్నారు? యేసు ప్రభు మాటకి యూదులు ఇంకా నీకు ఇంకా 50 సంవత్సరాలైనా లేవు, నీవు అబ్రహామును చూసితివా అని ఆయనతో చెప్పగా యేసు ప్రభు అన్నాడు, చూడండి, అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా. ఎప్పుడున్నాడు ఆయన? అబ్రహాము పుట్టక మునిపే అన్నాడు. కానీ వీళ్ళేమంటున్నారు? నీకు ఇంకా 50 సంవత్సరాలైనా లేవు కానీ నువ్వు అబ్రహాము చూసావా అన్న. యేసు ప్రభు వాళ్ళతో ఏమన్నాడు పైన 56వ వచనంలో, మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగులా. అబ్రహాము ఆనందించాడు. ఏం చూడాలని? దేవుని చూడాలని, నా దినము చూడాలని మిగులా ఆనందించాడు. రండి, మీకు మాట జ్ఞాపకం చేస్తాను. చూద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 17వ వచనం చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 17వ వచనం. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయన ఎదిరించిన వారందరూ సిగ్గుపడిరి. అయితే జన సమూహమంతయు ఆయన చేసిన ఘనకార్యములన్నిటిని చూసి సంతోషించెను. ఏం చేశారంట? ఏం చూసి? ఆయన చేసిన కార్యములను బట్టి, ఆయన చేసిన కార్యములను బట్టి ఏం చేశారు? సంతోషించారు. రండి, మీకు మాట జ్ఞాపకం చేస్తా. పరిశుద్ధ గ్రంథంలో మరొక మాట మాకు జ్ఞాపకం చేసుకున్నాం. హబక్కు గ్రంథం చూడండి, 3వ అధ్యాయము 18వ వచనం. హబక్కు గ్రంథం 3వ అధ్యాయము 18వ వచనం. నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. చూడండి, ఎవరన్నారు ఈ మాటలో? హబక్కు. నేను యెహోవా యందు ఆనందించెదను అన్నాడు. ఎప్పుడు ఆనందిస్తున్నాడు అంట? చూడండి, 17వ వచనం. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపులేక యుండినను, చేలోని పైరు పంట రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను. సాధ్యమే అంటారా? చూడండి, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేక ఉండినను, చేలోని
పైరు పంట రాకపోయినను రాకపోయినా, గొర్రెల దొడ్డిలో గొర్రెలు దొడ్డిలో లేకపోయినను లేకపోయినాను, సాలలో పశువులు లేకపోయినా. లేకపోయినా ఏం చేస్తాడంట? యెహోవా యందు ఒక జాగ్రత్తగా చూడండి. లేకపోయినను, పూయకుండినను, ఫలింపకపోయినను, కాపు లేక ఉండినను, ఆ పైన పంటకు రాకపోయినను, దొడ్డిలో పశువులు లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేనేం చేస్తాను? యెహోవా యందు ఆనందిస్తావా? మరి పౌలు గారు ఇందాక ఫిలిప్పీ సంఘానికి ఏమని చెప్పాడు? ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ఎట్లుండా కూడా ఆనందించాలా? కాబట్టి ఎట్లాగా? పూయకుండిను, ఫలింపకపోయినను, కాపు లేకపోయినా, పై పంటకు రాకపోయినా, ఏమండి సాధ్యమంటారా? ఒక పాస్టర్ గారి గంట గతంలో ఆయనకి ఒక 3 సంఘాలు ఇచ్చారంట. 3 సంఘాలు ఇస్తే ఆ 3 సంఘాల నుంచి ఒక సంఘం తీసేశారంట. 2 సంఘాలు వేసుకొని నువ్వు ఆ సంఘాలు వేరే వాళ్ళకి ఇస్తావు అన్నారంట. కొన్ని దినాల పాటు ఆ పాస్టర్ గారు కుటుంబం అసలు నెమ్మది లేదంట. నెమ్మది ఏమి లేనందుకు సంఘం ఒకటి తీసేసినందుకు ఎంత బాధపడిపోయారంట. కారణం ఎందుకని బాధపడ్డారంటే అక్కడ పరిచర్య జరగటం లేదనా, లేకపోతే ఇన్కమ్ పోతుందనే? సభాల పరిచర్య జరగటం లేదనా, ఇన్కమ్ పోతుందని అంటే ఇన్కమ్ తగ్గిపోద్దని. ఇక్కడ చూస్తే ఏమని ఎవడింది? హబక్కు ఏమంటున్నాడు? సాలలో పశువులు లేకపోయినా నేను ఎవరి యందు? యెహోవా యందు ఆనందించెదను అన్నాడు. ఎవరి యందంట? అది నేర్చుకోవాలి మనం. ఏమన్నా లేకపోయినా దేవుని బట్టి ఆనందించడం అనేది మనం చిన్న మాట. పంటకు పోవడం, కొత్త బట్టలు లేకపోతే సంతోషపడతారు మీరు? ఏదవుతారు? చెప్పరే. ఉన్నట్టుగా యథార్థంగా పంటకు పోట, ఆ ఒక్క పూటే. పండగ రోజు ఉంటుందా? ఒక్క పూటే ఉంటుందా? పండగ ఒక్క పూటేగా. ఆ ఒక్క పూట కనుక అయితే కొత్త బట్ట కనుక ఒంటి మీదకి లేకపోతే ఏం చేస్తాం? సంతోషంగా ప్రార్థన చేస్తావు, ఉసిరి మంట పోతావా? ఎడపోతా? ఆ కొనటువంటి వ్యక్తిని లోపల తూర్పాత పోసుకుంటా అంటే పిల్లలు కూడా ఒకవేళ తల్లిదండ్రులు ఆపదలు ఉండి, అంటే గత ఆర్థిక ఇబ్బందులు ఉండి, కథ కష్టంగా ఉండి, పిల్లలకి కథ ఏదైనా ఈ సంవత్సరం తీసుకోలేదు, పిల్లలు ఎట్లా పోతారు? పిల్లలు పోతారు సంతోషంగా ఆనందంగా ప్రార్థన పోతారా? పిల్లలు పోరు. మరి పెద్దోళ్ళు పోతారా? పెద్దోళ్ళు కూడా పోరు. ఇప్పుడు వాళ్ళు పోవాలంటే ఏముండాలి వాళ్ళకి? అది మన భక్తి. అంతేగా? బట్టలు లేకపోతే ప్రార్థన పోయిన భక్తి మన భక్తి. గమనిస్తే అన్నాడు కదా హబక్కు, చూడండి, నా రక్షకుడైన నా దేవుని యందు నేను ఆనందించదను. నేను యెహోవా యందు ఆనందించదను. ఉన్నా లేకుండా
ఏం చేయాలి? ఆనందించడం అనేది మన జీవితంలో మనం నేర్చుకోవాలి. ఉన్నప్పుడేమో ఆనందపడుతూ లేనప్పుడేమో ముఖాన్ని వికారం చేసుకోవడం కాదు, బాధపడటం కాదు. ఉన్నా లేకుండా దేవుని బట్టి ఏం చేయాలంట? ఆనందపడాలి. ఆనందపడాలి. కారున్నామని చూసి బైకున్నాడు అనుకుంటాడు, వర్షం వచ్చినా వాడు హ్యాపీగా పోతాడు, ఎండ అయినా ఎండ తగలకుండా హ్యాపీగా పోతాడు అనుకుంటాడు. ఎవరు? బైకోడు. సైకిల్ అనుకుంటాడు, నేను తొక్కి తొక్కి అలిసిపోతాడు, వీడు తొందరగా వెళ్ళిపోతాడు అని ఆడు చూసి ఇల్లు బాధపడతాడు. నడిచేవాడు అనుకుంటాడు, నాకంటే ఆడే బెటరు అనుకుంటాడు. అనుకుంటాడా లేదా? అనుకుంటాడు. మంచంలో అటు ఇటు కదలలేడు అనుకుంటాడు, నాకంటే నడిచేవాడే. ఎంతవరకు తృప్తి చెప్పండి? ఎంత తృప్తి? నడిచేవాడు అనుకుంటాడు, అసలు లేచి నడిచే అవకాశం ఉన్నా నాకు చాలా. నాకు తెలిసిన ఒక సహోదరుడు ఉన్నాడు, అతనికి కొన్ని జ్ఞాతలు ఉన్నాయి. ఉప్పు తీశాడు కుర్తి పెడదామని, అది స్పీడ్గా లాక్కుపోయింది. వెంట పరిగెత్తాడు తాగొచ్చుకొని, పడ్డాడు. ఈ తొంటిగా నుంచి మోకాల వరకు ఉండే ఎముక ఇరిగింది. సర్జరీ చేశారు. దాదాపుగా 4 రోజుల పాటు కాలుపు కదలకూడదు, కింద తెగకూడదు అన్నారు. ఇప్పుడు ఎవరు బెటర్ చెప్పండి? ఎవరు బెటర్? ఇప్పుడు కాలు కదలకుండా బెడ్ మీద ఉన్నవాడు బెటరా? కాలు కదులుకుంటూ తిరిగి పనులు చేసుకుంటున్నాడు బెటరా? ఎవరు బెటరా? చాలా మందికి అర్థం కాదు. ఈ కాడుగా బైకోడు కనుక కాలుడగా చూసినట్టుగా మన చూపంతా ఎక్కడో బైక్ కొంతగా తుత్తి పడతామా, తుత్తిపడం. కాలుడగా చూసినట్టుగా చూస్తూనే ఉంటాం. గమనిస్తూ పేరా, మనం కలిగిన దాన్ని బట్టి మనం సంతోషపడతాం అనేది, ఆనందపడతాం అనేది నేర్చుకోవాలి. అందుకే మూలవాక్యంలో పౌలు చెప్పాడు ఫిలిప్పీ సంఘంతో, ఎల్లప్పుడూ కూడా మీరేం చేయాలి? ప్రభువునందు ఆనందించండి. మరలా చెప్పుదును, ఆనందించండి అన్నాడు. రండి, మీకు మాట జ్ఞాపకం వస్తాను. పరిశుద్ధ గ్రంథంలో మీకు ఒక మాట జ్ఞాపకం వస్తాను. చూడండి, కీర్తన గ్రంథం 84వ కీర్తన 2వ వచనం చూడండి. 84వ కీర్తన 2వ వచనం. యెహోవా మందిర ఆవరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. అవి సొమ్మసిల్లుచున్నది. జీవముగా దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో. దేనికోసం అంట? దేనికోసం అంటే ఆదివారం వండుకున్న స్పెషల్ ఐటమ్స్ కోసమా? స్పెషల్ ఫుడ్ కోసమా? దేనికోసం? చూడండి, కోరాహు కుమారులు అంటారు 2వ వచనంలో, యెహోవా మందిర ఆవరణములను చూడాలని. ఏం చూడాలని? మీకు ఎప్పుడు అనిపిస్తుంది అంటగా? అనిపిస్తుందా? మనకేమనిపిస్తుంది? యెహోవా మందిర ఆవరణం అనిపిస్తుందా? లేదా పొరుగురు వెళ్ళి 10 రోజులు ఉంటే ఎప్పుడు ఇంటికి వెళ్తామా, ఎప్పుడు ఇల్లు చూస్తామా, ఎప్పుడు వాకిలు చూస్తామా అని ఇంటి మీద మనకు ధ్యాస, అంతేనా? మందిరం మీద ఉండదా? అమ్మో, మందిరం చూడక, మందిరానికి పోక 2 వారాలు అయింది,
తర్వాత నెల అయింది, 2 నెలలు అయింది అని మందిరం మీద ఆశ ధ్యాస ఉంటుందా? దేవుడు ఉండదు చెప్పండి. ఇంటి మీద ఇల్లు ఎట్టుందో, వాకిలి ఎట్టుందో, భూమి పట్టిందేమో, వాకిలంతా మొక్కలు వచ్చినాయేమో, కుక్కలు వచ్చినాయేమో, అది ఎట్టుందో అని చెప్పని వాకిలి మీద ఇల్లు మీద వెళ్ళిందాకా చూసిందాక మామూలు తప్పదు కాదు. కానీ వాక్యం సెలవిస్తుంది, కోరాహు కుమారులు అంటున్నారు, యెహోవా మందిర ఆవరణములను చూడాలని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సమస్యలుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరము ఆనందంతో కేకలేసి ఎవరు? వారి యొక్క హృదయము, వారి యొక్క శరీరం అంట ఆనందంతో కేకలేస్తున్నాయంట. జీవము గల దేవుని దర్శించాలని హృదయము శరీరం ఆనందంతో కేకలేస్తున్నాయంట. ఈ ఆనందం ఉండాలి మనకి. కానీ మనకి ఆనందం ఉంటుంది అంటే భౌతికమైన ప్రకృతిపరమైన ఆనందం ఉంటుంది. అది కాసేపు ఉంటుంది. ఎగ్జాంపుల్ ఏదైనా బీచ్కి వెళ్ళామనుకోండి, ఆనందం ఎంతసేపు ఉంటుంది? అన్నసేపుగా. ఏదైనా ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళామనుకోండి, ఆ ప్రాంతంలో ఉన్నంతసేపుగా. ఏదైనా ఒక పార్క్కి వెళ్ళామనుకోండి, ఆడున్న ఆకాశసేపుగా. తర్వాత ఉంటుందా? దాడి వచ్చినట్టు ఉంటుందా? ఆడున్న ఆ కాసేపు మాత్రమే ఆనందంగా ఉంటుంది. ఆ చూసిన బట్టి, ఆ ప్రకృతిని బట్టి, వాతావరణం బట్టి ఆనందం ఉంటుంది. గడిచిన తర్వాత ఆనందం ఉండదు. కానీ వాక్యం సెలవిస్తుంది, ఇది ఆత్మ సంబంధమైన ఆనందం, ఆత్మీయత కలిగిన ఆనందం. ఈ ఆనందం గురించి చెప్పాడు పౌలు ఫిలిప్పీయుల సంఘానికి. చెప్పిన ఆనందం ఈ ఆనందం గురించే. మీరు బాగా కడుపున తిండి చెప్పుడితే ఆనందపడండి, ఏదైనా కథ ఏమీ లేకుండా కథ కడుపు కాలితే బాధపడండి అని చెప్పలే అక్కడ. ఆనందం గురించి చెప్పలా, భౌతికమైన ఆనందం గురించి చెప్పలా. దేవుడు చెప్పాడు అంటే ఆత్మీయతను గురించి అంటే ఆనందం గురించి చెప్పాడు. ఇక్కడ చూస్తే కోరహ కుమారులు ఏమన్నారు? జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరము ఆనందముతో ఏం చేస్తుందంట? శాఖలు వేస్తున్నాయంట. అలా దేవుని ఆనందించి ఏమైంది చూడండి. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం చూడండి. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయము 10వ వచనము. మరియు అతడు వారితో ఇట్లనేను. అతడు అనగా నెహెమ్యా, పదండి, క్రొవ్విన మాంసము భక్షించుడి, మధురమైన దానిని పానము చేయుడి. ఇది వరకు తమ కొరకు ఏమీ సిద్ధము చేసుకొనని వారికి ఏంటంట? పంతులు పంపించుడి. యాలయనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠిత మాయను. దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు ఎట్టొచ్చింది బలము? చెప్పండి, ఎట్టొచ్చిందంట? యెహోవా యందు ఆనందించడం వలన బలం వచ్చింది. బలం పొందుతారు. ఏ బలం గురించి చెప్పాడు ఇక్కడ? శారీరక బలం కాదు. అంటే దాదాపు కొంతమంది చాలా భారీ పర్సన్స్ ఉంటారు, అంటే వాళ్ళు బాగా బలవంతులు అని అర్థం. 20 కేజీలు కూడా లేపలేరు. ఆ బలం శరీర బలం గురించి చెప్పలా, ఆత్మీయ బలం గురించి చెప్పాడు. ఏ బలం గురించి అంట?
ఆత్మీయ బలం గురించి చూడండి. యెహోవా యందు ఆనందించడం వలన ఏం చేయడం వలన? యెహోవా యందు ఆనందించడం వలన మీరేమవుతారు? బలవంతులవుతారు, బలం పొందుతారు అని చెప్పాడు. ఏమవుతారంట? బలము నొందుతారు. మనము ఆత్మీయంగా బలం పొందాలంటే యెహోవా ఏం చేయాలి? ఆరాధనలో ఇప్పుడు ఆనందిస్తారా? నోరు తెరుతారా? నోరు తెరిచి గట్టిగా ఆడిన పాట పడితే మళ్ళీ అక్కడ ఫైన్ వేస్తారా అన్నట్టుగా, చూసేవాళ్ళు ఏంటి ఎట్టి గట్టిగా పాడుతున్నా అనుకుంటారా అన్నట్టుగా. అసలు నోరు తెరుతారా? నోరు తెరుతారు ఆరాధనలో. నోరు తెరిచి గంభీరమైన స్వరంతో ప్రభువుని ఆరాధించి ఆనందిస్తారా? ఎప్పుడు చెప్తున్నారు? షూ ఈ పంద జావా అప్పుడు వస్తుంది నోరు అంతేనా? ఎప్పుడు మా కప్ప మీద పడేది, ఎక్కడెక్కడ తిరుగుతాయి అంతేనా? అప్పుడు నోరు వస్తుంది కదండి. ఆరాధన మాత్రం వచ్చిందా? ఇది రావాల్సిన కాదు నోరు రాదు, రాకూడదు చోట మాత్రం గంభీరంగా మాట్లాడతాం. ఆరాధనలో నోరు తెరిచి దేవుని స్తుతించి కీర్తించి పాడి కొనియాడి ఆరాధనలో దేవుని ఆరాధించాలి, ఆరాధించి ఆనందించాలి. గమనిస్తూ వాక్యం సెలవిస్తుంది కదా, నెహెమ్యా అంటున్నాడు కదా, యెహోవా యందు ఆనందించిన వలన మీరేం చేస్తారు? యెహోవా యందు కనుక ఆనందిస్తే బలం పొందుతారు అని చెప్పాడు. ఇప్పుడు మనం బలం పొందాలంటే ఏం చేయాలి? బూస్ట్ ఆర్యక్షుడు కాదు, యెహోవా యందు ఆనందించాలి. ఆ మాట చెప్పాడు పౌలు ఫిలిప్పీలో ఉన్న సంఘానికి. ఏమని చెప్పాడు? ఎల్లప్పుడూ మీరు ప్రభువునందు ఎవరిని ఆనందించాలి? భార్య బట్టా, పిల్లల బట్టా, కొన్ని ఆస్తి వస్తువులు బట్టా, వీటిని బట్టి ఆనందించడానికి ఏముండదు, ఆనందించడానికి ఏముండదు. ప్రభువునందు ఆనందించండి. మరలా చెప్పుదును, మీరేం చేయాలి? ఆనందించండి అని చెప్పాడు. రండి పరిశుద్ధ గ్రంథంలో మీకు మాట జ్ఞాపకం చేస్తాను. ఇర్మీయా గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం చూడండి. ఇర్మీయా గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం. 16వ వచనం. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని. సైన్యములకు అధిపతి యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడెను కనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందము కలుగు చేస్తున్నవి. ఏదయ్యి ఆనందం కలిగేస్తుంది? ఏదయ్యి? దేవుని మాట. చూడండి, ఇర్మీయా అంటాడు, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని ఏం చేశాను? భుజించాలి. ఏదది? దేవుని మాటలు భుజించాలి. భుజించితిని. సైన్యములకు అధిపతి యెహోవా దేవా, నీ పేరు నాకు పెంచబడిన కనుక నీ మాటలు నాకు సంతోషమవుతుంది. ఏంటది? దేవుని మాటలు. నా హృదయమునకు ఆనందము. అది మన హృదయానికి ఆనందం కలిగేసేది ఏంటది? దేవుని మాట. ఆ మాటలు మనం ఏం చేయాలి? జాగ్రత్తగా ఆలకించాలి, వినాల. కొంతమంది ఏం చేస్తారు? పాట సేపు చాలా ఉద్యోగం ఉంటారు, యాక్టివ్ ఉంటారు. వాక్యం సమయేసరికి మెల్లిగా అయిపోతారు,
మెల్లిగా నిద్రలో జారిపోతారు. మళ్ళీ అప్పుడప్పుడు కాస్త గట్టిగా పాస్టర్ గారు గట్టిగా ఏదైనా నొక్కి చెప్పినప్పుడు గట్టి మెలుగు వచ్చింది. మళ్ళీ తర్వాత మెల్లిగా నిద్రలో పోతారు. మళ్ళీ ఎప్పుడు మెలుగు వచ్చింది వాళ్ళకి అందులో లేచి పడదాం ప్రభువు సమర్పించుకుందా మెలుగు వచ్చింది. అప్పుడే మెలుగు రావాల్సింది. చూడండి వాక్యం చదువుతుంది ఇక్కడ, నీ మాటలు నా హృదయమునకు ఆనందమును కలుగు చేయించున్నారు. ఎవరి మాటలంట? దేవుని మాట. యేసయ్య మాటలు నిత్య జీవపు ఊటలు. యేసయ్య మాటలు నిత్య జీవపు ఊటలు. దేవుని మాటలంట ఏం చేస్తాయండి? మా హృదయమునకు ఆనందం కలిగేస్తాయి. ఒక మీరు చిన్న మాట జ్ఞాపకం చేస్తారు. ఆ వాక్యం కూడా మీకు జ్ఞాపకం చేస్తారు. చూడండి 94వ కీర్తన. 94వ కీర్తన చూసారా? ఒక మాట జ్ఞాపకం చేస్తారు. సారీ 89వ కీర్తన. 89వ కీర్తన చూడండి. 89వ కీర్తన 10వ వచనం, 20వ వచనం, 27వ వచనం, తర్వాత 22, 23 కూడా. నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలముతో అతన్ని అభిషేకించి ఉన్నాను. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడై ఉండును. నా బాహుబలము అతన్ని బలపరచును. ఏ శత్రువును అతని మీద జయము నందడు. దోషకారులు అతన్ని బాధపరచరు. అతని ఎదుట నిలవకుండా నేను విరోధులను నేను పడగొట్టేదను. అతని మీద పగబట్టి వారిని. ఒక సమయంలో నేను చాలా వేదనగా ఉన్నా. కొంత కుటుంబ పరిస్థితిని బట్టి కానీ, సంఘ పరిస్థితిని బట్టి కానీ చాలా వేదన, చాలా విచారం, చాలా దుఃఖం. ఎంత అంటే అది మాటలతో చెప్పలేని అనుభవపూర్వకంగా అనుభవిస్తేనే అర్థమవుతుంది. అంత వేదంతో ఉన్నా. అయితే దేవుడి వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు. ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడినప్పుడు ఎంత ఆనందం అంటే చెప్పలేనంత ఆనందం కలిగింది నాకు. దేని బట్టి వాక్యాన్ని బట్టి ఏమన్నాడు? నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలముతో అతన్ని అభిషేకించున్నాను. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడై ఉండును. ఆనందమా కాదా? మనుషులు తోడు లేకపోయినా ఎవరు తోడుంటా అన్నారు? అంతకంటే ఆనందం ఏమనుందా? నా బాహుబలం అతన్ని బలపరిచేది ఎవరు? దేవుడే బలపరుస్తాడంటే అంతకంటే ఆనందం ఏమని చెప్పండి? ఏ శత్రువు అతని మీద జయము నందుడు అన్నాడు. ఆనందమే కాదా? అతని ఎదుట నిలవకుండా అతని విరోధులను నేను పడగొడతా అన్నాడు. ఆనందమే కదా? అతని మీద పగబొట్టు వారిని దిగులు పడతావా? ఏం చేస్తాం? ఆనందమే కదా? అతని మీద పగబొట్టు వారిని మొత్తుతానంటే ఆనందం వస్తుందా లేదా? అది వాక్యం ఏం చేసిందట? హృదయానికి ఆనందాన్ని కలుగు చేసింది. అందుకని రాబడిన మాట 20వ గ్రంథం
15 చూడండి 16లో నీ మాటలు నాకు చూడండి సంతోషమును నా హృదయమునకు ఆనందమును. ఏంటది? దేవుని యొక్క మాటలు అంటే వాక్యం. దేవుని యొక్క వాక్యము మన హృదయానికి ఏం కలిసిందట? ఆనందాన్ని కలిగేసింది. అందుకే పౌలు అన్నాడు ఫిలిప్పీయుల పత్రికలో మూలవాక్యం ఏమన్నాడు? ఎల్లప్పుడూ కూడా ఏం చేయాలి? మీరు ప్రభువునందు ఆనందించాలి. మరలా చెప్పుదును, మీరేం చేయాలి? ప్రభువునందు. చూడండి ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం, మనం గురించుకుందాం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 13వ వచనం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 13వ వచనం చూడండి. 13వ వచనం. 58వ అధ్యాయము 13వ వచనం. నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకొనిన యెడల విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠితమైన దినమనియు ఘనమైనదనియు అనుకుని దాని ఘనముగా ఆచరించినట్లుగా నీకు ఇష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోకవార్తలు చెప్పుకొనకయు ఉండిన యెడల నీవు యెహోవా యందు. చూడండి అవునాడు, నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమున నీవు ఊరకుండిన ఎడల తర్వాత విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠితమైనదనియు ఘనమైనదనియు అనుకుని దాని ఘనముగా కట్టే చేయాలి. అప్పుడే అదే వచ్చేసిందా? ఏం చేస్తాం బాబాయ్? పాస్ గారు అడుగుతాడా? రాలేదు ఏందని అడుగుతాడు. ఏం చేస్తాం బాబా పదండి. అట్లా ఉపయోగం లేదు. ఏమన్నా యెహోవాకు ప్రతిష్ఠితమైన దినమనియు ఘనమైనదనియు. ఈ దినం ఎలాంటి దినం అంట? ఘనమైన దినం. మామూలు దినం కాదు, ఘనమైన దినం అనుకుని దాన్ని ఘనంగా ఎట్లా ఆచరించాలి? ఘనంగా ఆచరించాలి. ఘనముగా ఆచరించేటలా నీకు ఇష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోక వార్తలు చెప్పుకొనకయు. ఏ వార్తలు అంటాయి? లోక వార్తలు అంటే ఏంటో? లోక వార్తలు అంటే ఏంటి? ఇలా పని లేదు, ఇంట్లో పని బందాడు అయిపోయింది. ఎక్కడ చేస్తారు? వెళ్ళి చేస్తారు. చేరరా చేరి ఇక మామూలుగా కాదు. ఎగనం అబ్బో తెగ రాలిపుతారు రోడ్డు నుంచి. ఏ వార్తలు అయ్యి? ఎవరి గురించి చెప్పుకుంటారు? ఇద్దరు గురించి చెప్పుకుంటారు. కూర్చుని ఇద్దరు గురించి చెప్పుకుంటారా? నీ సోకి ఏంది, నా సోకి ఏంది అని చెప్పుకుంటారా? చెప్పుకోరు. ఏంటి రాత్రి పక్క పడి తెగైంది, ఎడుతుంది, ఏది శబ్దం వస్తుంది, తెగడుతుంది, ఏది ఏమైంది అని ఏం వెళ్ళి ఆమెను అడగాల, చెప్పాలి. ఇక తప్పడం సలారాల. అంతేనా? ఏ వార్తది తెలుసుకుంటే కనుక సలారదు. ఏమి లేదు తాగొచ్చా బీగేటట్లే. అందుకేనా ఇప్పుడు ప్రాణం తప్పలేదు, తెలుసుకుందిగా తప్పలేదు. ఏ వార్త అండి ఇది? రాత్రి కారు వచ్చిందే. ఎవరల్లో కొత్త వాళ్ళు లాగా ఉన్నారు, ఎప్పుడు చూసినట్లేరు. అలా సంబంధం కోసం వచ్చారు. నేను అనుకున్నా ఏ వార్తలు ఇయ్యే? మనకేం కావాలి? దేవుని గురించిన వార్తలు వద్దు. మనకేం కావాలంట? ఏ కాడకేదనో లోకంలో ఉన్న వార్తలు, లోకుల వార్తలు కావాలి మనకి. అవి లేకపోతే దినం గడవదు. అంతేనండి. లోక వార్తలు జోలికి వెళ్ళి ఉద్ధరించేది ఏమైనా ఉందా?
అందుకని లోక వార్తలు చెప్పుకొనకయు ఉండిన యెడల నీవు యెహోవా యందు అది సంగతి. నీకు ఎప్పుడు ఆనందం వచ్చిందంటే యెహోవా దినము ప్రతిష్ఠితమని దానిని ఘనమైనదిగా అనుకుని దాన్ని ఘనంగా ఆచరించినప్పుడు, నీకు ఇష్టమైన పనులు చేయకుండా, వ్యాపారం చేయకుండా, లోక వార్తలు మాట్లాడకుండా ఉండినప్పుడు ఏం చేస్తావు? యెహోవా యందు ఆనందిస్తావు. మనకి ఇప్పుడు ఏ ఆనందం కావాలి చెప్పండి? భౌతికమైనటువంటి ఈ లోక ఆనందం కావాలా? దేవుడు ఇచ్చేటువంటి ఆనందం కావాలా? దేవుడు ఇచ్చే ఆనందం కావాలి. ఆదివారం దినాన లేకపోతే వార కోడికల్లో మందిరానికి వెళ్ళి మందిరంలో తోటి విశ్వాసుల్ని కలుసుకుని, సహోదరులు కలుసుకుని వాళ్ళతో మాట్లాడుకుని ఆ ప్రార్థనలో పాలు పంపులు పొంది పాటలు పాడి ప్రార్థన చేసి ఆరాధన చేసి దేవుడి వాక్యం వింటా ఉంటే ఆనందం కలిగేది కలగదా? అంతకంటే భాగ్యం ఏదండి ఇక్కడ? అంతకంటే ఆనందం ఏమో చెప్పండి. అప్పుడు మనకి ఏ ఆనందం కావాలంట? దేవుడు ఇచ్చే ఆనందం అది కావాలి. అందుకని పౌలు అన్నాడు ఫిలిప్పీయులకు పత్రిక రాస్తూ ఉన్నాడు, ప్రభువునందు ఎప్పుడు ఆనందించండి? ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. మరలా చెప్పుదును ఆనందించాలి. ప్రభు అట్టి ఆనందం నాకు అనుగ్రహించయ్యా, అలా ఆనందించడం నాకు నేర్పించయ్యా అని ప్రభువుని హృదయపూర్వకంగా వేడుకుందాం. తలవంచుదాం, కలుపుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకము కలిగిన ప్రభువా, తమ పాదములకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఎత్తబడిన వాక్యం మా అందరి యొక్క హృదయాల్లో మొదలు వేసి భద్రపరచండి. మేము ప్రభువా నీ యందు ఆనందించడం మాకు నేర్పించండి. ఈ లోకములో మేము ఏది కలిగి ఉన్నా కలిగి లేకపోయినా కేవలం నిన్ను బట్టి ఆనందించడం మాకు నేర్పించండి. సహాయపడుతూ రమ్మని యేసు ప్రభువారి నామం పేరట ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.